హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చేతులేని కాకరకాయ ఫ్రై మీకు చేసి చూపిస్తాను, చూసేయండి. ఎండాకాలం అయిపోయి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాము. ఈ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వ్యాపిస్తుంటాయి. ఆ టైంలో ఈ కాకరకాయ ఫ్రై తింటే చాలా మంచిదండి. రోగ నిరోధక శక్తి పెరిగిద్ది అనమాట. నేను ఒక 1 కేజీ కాకరకాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ఇంచు గ్యాప్లో మనం కాకరకాయలు కోసుకోవాలి. ఆ లోపల ఉన్న గింజలు కూడా తీసేసేయాలండి. ఈ కాకరకాయ ఫ్రై తినటం వల్ల చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట, షుగరు. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగిద్దండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓకేనా, మనం ఆరోగ్యానికి ఉండడానికి చాలా ఉపయోగపడుద్ది అనమాట. ఈ వర్షాకాలంలో వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనం కంపల్సరిగా వారానికి ఒక్కసారైనా తింటే మంచిదండి, ఫ్రైగా కానీ కూరగా కానీ. ఓకేనా, నేను చేసినట్టు చేయండి, మీకు చేదు అస్సలు అనిపించదు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. కాకరకాయలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఇవి చర్మ కణాలను రక్షించి చర్మాన్ని ఆరోగ్యంగా మెరిచేలా చేస్తాయి. స్కిన్కి చాలా మంచిది కాకరకాయ. అంతేకాదండి, గుండెకు కూడా చాలా మంచిది. కాకరకాయలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు చాలా ఉన్నాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఓకేనా, అంతేకాదండి, చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాకరకాయ రెగ్యులర్గా మీ వంటల్లో వాడుతూ ఉండండి. పిల్లలకు కూడా తినిపిస్తుండండి. కిడ్నీలో రాళ్ళున్నా బాగా కరిగిపోతాయి అంటండి కాకరకాయ తినటం వల్ల. ఓకేనా, ఫస్ట్ మనం కాకరకాయలు కోసుకున్నాం కదా, ఇప్పుడు కడాయి పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే ఒక ఉల్లిపాయ అండి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తర్వాత పొట్టు తీసుకున్న ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు అదే పాన్లో పోపుకి శనగపప్పు, అలాగే మినప్పప్పు, ధనియాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను పచ్చెనగపప్పు అనమాట, ధనియాలు, ఇంకా మినపగుళ్ళు. ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి, ఎందుకంటే దీన్ని మనము మిక్సీ పడతామన్నమాట. ఓకేనా, ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మనం ఫ్రై చేయాలండి. ఆ యొక్క కాకరకాయ స్కిన్ మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అదే ఇప్పుడు మనం వేయించిన దాంట్లో కొంచెం సాల్టు, కారము వేసుకొని మనం దీన్ని మెత్తని పేస్ట్లా చేసేయాలండి. మెత్తని పేస్ట్లా చూసారు కదా, ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఈ కాకరకాయలు మనకి దాని స్కిన్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా చాలండి. ఇది మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. మా పిల్లలు కూడా చక్కగా తిన్నారు. ఇప్పుడు మనం చేసుకున్న ఆ యొక్క పేస్ట్ని ఈ యొక్క కాకరకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా మూసేస్తే మనకి స్టఫింగ్ లోపల ఉంటుంది. ఓకేనా, అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాము. అన్నీ చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ కడాయి స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను వేసేసి కొద్దిగా మిగిలింది కదా ఒక జార్లో, అది కూడా పేస్ట్ వేసేసాను. వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇది వేయించుకోవాలండి కాకరకాయలు అనేది. ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకండి. ఇది ట్రై చేయండి. మంచి కలర్ వచ్చాక గోల్డెన్ బ్రౌన్లో మీరు ఈ కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కాకరకాయ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.